एल्लूरू के दंदलूरू में वाईएसआरसीपी के कैंप दफ्तर में हल्का इंचार्ज कोटारू अनबिया चौधरी ने प्रेस कॉन्फ्रेंस करते हुए मखलूत हुकूमत पर सियासी इंतकामी कार्रवाइयों का इल्जाम आयद किया। उन्होंने कहा कि हुकूमत आइन के बजाय रेड बुक के उसूल पर अमल कर रही और वाईएसआरसीपी कारकुनों को मुसलसल हिरासा किया जा रहा। अम्बिया चौधरी ने दावा किया है कि दंदलूरू हलके में तरक्की के लिए अवाम की तजावीज़ के साथ आगे बढ़ रहे, जबकि टीडीपी पर सियासी मकासद के तहत मसाइल को हवा देने और वाईएसआरसीपी रहनुमाओं व उनकी ज़मीनों पर हमलों की हौसला अफजाई करने का भी इल्ज़ाम लगाया। ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ మండలాల నుంచి ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులకు, ఎంపీపీలకు, జడ్పీటీసీలకు, సొసైటీ అధ్యక్షులకు, అదేవిధంగా వివిధ హోదాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలపై ఈ దెందులూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తెలిసే విధంగా తెలపాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అంటే ఈరోజు ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, ప్రజలకు మంచి చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రజలు ఆశీర్వదిస్తూ ఉంటారు. ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తే వాళ్ళ యొక్క ముఖ్యమైనటువంటి బాధ్యత ఆ ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి. ఎవరైతే ఈరోజు ఏ లెవెల్లో అయినా కూడా ఈరోజు డెమోక్రసీలో పంచాయతీకి ఎన్నుబడినటువంటి వ్యక్తి అయినప్పటికీ, జడ్పీటీసీకి ఎన్నుకోబడిన వ్యక్తి కానివ్వండి, మండలానికి ఎన్నుకోబడిన వ్యక్తి కానివ్వండి, అదేవిధంగా ఒక శాసనసభ్యుడిగా ఎన్నుకున్నటువంటి వ్యక్తులైనా, ప్రభుత్వమైనా ప్రజల పక్షాన్ని నిలబడటానికో, ప్రజలకు మంచి చేయాలనేటువంటి ఉద్దేశంతోనో, రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన, గ్రామ స్థాయి నుంచి ఏ విధంగా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో ఎవరైనా ముందుకు వెళ్తాం. నాకు అర్థం కానిది ఏంటంటే, ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతసేపు కూడా వీళ్ళు ఈ కూటమి ప్రభుత్వం ప్రజలు వీళ్ళని ఆశీర్వదించి అధికారాన్ని వీళ్ళు అందిస్తే, వీళ్ళకి ఒక గొప్ప బాధ్యతని ఈ రాష్ట్ర ప్రజలు అందిస్తే, ఈ రాష్ట్ర ప్రజానికానిపైన శ్రద్ధ పెట్టకుండా ఎంతసేపు కూడా ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి ఆ రెడ్ బుక్ వ్యవస్థని ఈ రాష్ట్రానికి పరిచయం చేసినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానికే చెందుతుంది. వీళ్ళు ఏమనుకుంటూ ఉన్నారంటే, ఒక సినిమా డైలాగ్ లాగా ఒక రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి వీళ్ళు మాట్లాడటం, దాన్ని ఏ విధంగా ఈరోజు కూటమిలో ఉన్నటువంటి నాయకత్వాలు కానీ, కూటమిలో ఉన్నటువంటి ఏ విధంగా ఆ మెసేజ్ రిసీవ్ చేసుకున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. ఇటువంటి సంఘటనలు తప్పకుండా రాజకీయాలన్నాక మనొక మాట అంటాం, వాళ్ళొక మాట అంటారు. రాజకీయంగా ప్రతి పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక సిద్ధాంతం, అదేవిధంగా వేరే పార్టీలకు వేరే సిద్ధాంతాలు ఉంటూ ఉంటాయి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా పేదవారికి అండగా నిలబడాలనేటువంటి ఆలోచనతో ప్రయాణం చేసేటువంటి పార్టీ. ఈరోజు 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం వచ్చినప్పటి నుంచి కూడా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి ఆయన ఆలోచన ఇస్తే, ఈ దెందులూరు నియోజకవర్గంలో నేను కానీ, మా ప్రతి ఒక్క వైఎస్ఆర్ కుటుంబ సభ్యుడు కూడా ఒక గొప్ప అవకాశాన్ని ప్రజలు మనకు కల్పించారు. ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్దామనేటువంటి ఆలోచన చేస్తూ ఎప్పుడూ కూడా ఈ నియోజకవర్గాన్ని నాకు తెలిసినటువంటి విధంగా